లీగల్ గా కూడా నేను యాక్షన్ తీసుకుంటా మీ పేజ్ మీద అని కూడా చెప్పిన. వీడియోస్ చేయడానికి టైం ఉంటుంది, ఇవి హైడ్ చేయడానికి టైం ఉంటుంది, అట్లీస్ట్ ఆన్లైన్ పేమెంట్ చేసిన వాళ్ళకి రెస్పాండ్ అవడానికి టైం ఉండదా మీకు? మాకు కూడా పనులు ఉంటాయి కదా, ఇప్పుడు పనులు వదులుకొని వాళ్ళకి కాల్స్ చేస్తూ వాళ్ళకే మెసేజ్ చేసుకుంటూ కూర్చోలేం కదా. హాయ్, ఈ రోజు అయితే నాకు అయిన ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అసలు వీడియో చేయొద్దు అనుకున్నాను, కానీ కొందరికన్నా హెల్ప్ అవుతుంది కదా అని అయితే చేస్తున్నాను. అసలు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటేనే భయం అవుతుంది. నేను కామన్ గా ఎప్పుడు ఆన్లైన్ షాపింగే చేస్తాను, కానీ వీళ్ళతో జరిగిన ఎక్స్పీరియన్స్ వల్ల నాకైతే నిజంగా హెడ్ఏక్ వచ్చింది. ఇంకా నా మనీ నాకు రావడానికి అయితే అసలు ఎంత చిరాకు వచ్చిందో నాకు. అసలు ఏం జరిగింది అనేది అయితే నేను క్లియర్గా చెప్తాను. నేనైతే ఒక ఆన్లైన్ పేజ్లో డ్రెస్ అయితే బుక్ చేసుకున్నాను. ఇంకా నేనైతే ఆ పేజ్ నేమ్ అయితే మెన్షన్ అనుకోవట్లేదు. నాకు తెలిసి అది మీ అందరికీ తెలుసు, అది ఫేమసే. ఇంకా వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇంకా నేనైతే ట్రస్టెడ్ పేజ్ కదా ఇంకా అని నేనైతే ఒక డ్రెస్ నచ్చి డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా మనకైతే డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాక వాళ్ళ దగ్గర నుంచి మెయిల్ అయితే వస్తుంది. ఇంకా నాకైతే ఇలా మెయిల్ అయితే వచ్చింది ఫస్ట్. ఇంకా మెయిల్ వచ్చిన తర్వాత సరే ఓకే, మనకైతే ఒక 1 వీక్ అయితే పడుతుంది కదా మ్యాక్సిమం ఆన్లైన్లో మనకి డ్రెస్ రావడానికి. ఇంకా నేనైతే అలాగే అనుకున్నాను, సరే 1 వీక్ తర్వాత మనకైతే డ్రెస్ వస్తుంది కదా అని. నేను ఒక 3 డేస్ తర్వాత వాళ్ళకి పింగ్ చేశాను, డ్రెస్ ఎప్పుడు వస్తుంది అని. పింగ్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి అసలు ఏం రెస్పాన్స్ లేదు. ఇంకా ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది అయితే మనకు బేసిక్ కదా, అది అట్లీస్ట్ మనం చేసిన మెసేజ్కి రెస్పాన్స్ ఇవ్వడం. ఓకే, అప్పుడు ఇవ్వలేదు కదా, ఓకే అనుకొని మళ్ళీ నెక్స్ట్ డే చేశాను. నేనంటే ఈ మెసేజ్ కూడా 3 డేస్ తర్వాత ఓకే నేను ఎప్పుడు వస్తుంది అని తెలుసుకోవడానికి చేశాను అనమాట. మన డ్రెస్ డిస్పాచ్ అయిందా కాలేదా, అసలు మనకు డిస్పాచ్ అయినాక కూడా ఒక 3-4 డేస్ టైం పడుతుంది కదా. ఇంకా సరే అని నేనైతే మెసేజ్ చేశాను 3 డేస్ తర్వాత. నేను డబ్బులు పే చేసిన 3 or 4 డేస్ తర్వాత మెసేజ్ చేశాను. చేస్తే ఇంకా వాళ్ళు ఏం రెస్పాండ్ లేదు. ఇంకా సరే ఓకే అని నెక్స్ట్ డే చేశాను. మళ్ళీ నెక్స్ట్ డే చేస్తే వాళ్ళు మళ్ళీ ఐడి పంపించమన్నారు. ఓకే, నేను ఐడి సెండ్ చేశాను. వాళ్ళు ఏం చేసిండ్రు, మేడం స్టాక్ లేదు, స్టాక్ అయిపోయింది అని చెప్పిండ్రు. అది నేను మెసేజ్ చేస్తే వాళ్ళు చెప్పిండ్రు అనమాట, ఎన్ని మెసేజెస్ చేస్తే వాళ్ళు స్టాక్ అయిపోయింది అని నాకు మెల్లగా చెప్పిండ్రు. చెప్పినాక సరే ఓకే నా మనీ నాకు రిఫండ్ చేయండి అని చెప్పాను. చెప్తే వాళ్ళు 1 డే టైం పడుతుంది అని చెప్పిండ్రు. అరే నా మనీ నాకు సెండ్ చేయడానికి 1 డే ఎందుకండి టైము? ఇప్పుడు వాళ్ళకు ఆర్డర్ ప్లేస్ అయిందంటే నేను మనీ సెండ్ చేస్తేనే కదా ఆర్డర్ ప్లేస్ అయ్యేది. ఇంకా అది పంపించడానికి కూడా వాళ్ళు డిలే చేసిండ్రు. ఓకే సరే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి, సరే ఓకే 1 డే తర్వాత సెండ్ చేస్తారు కదా అని నేను అలా కూడా ఊరుకున్నాను. ఓకే అయిపోయింది. ఇంకా 1 డే అయిపోయింది. నేను అసలు యాక్చువల్గా అది ఒక అకేషన్ కోసం ఒకరి కోసం బుక్ చేశాను. అట్లా నాకు చాలా టెన్షన్ అయింది. అసలు అప్పటి వరకు ఆర్డర్ వస్తుందా రాదా, నేను మళ్ళీ వేరే ప్లాన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆ డబ్బులు వస్తేనే నేను మళ్ళీ ఇంకొకటి ప్లాన్ చేసుకోగలుగుతా. ఇప్పుడు ఇట్లా ఆన్లైన్లో చేసినా ఇట్లా అయింది అని ఇంట్లో చెప్తే ఇంకేమన్నా ఉందా, పొట్టు తిడతారు. ఇంకా నేను ఓకే వాళ్ళు సరే చెక్ చేసి మేము సెండ్ చేస్తామని చెప్పిండ్రు. సరే ఓకే అని నేను ఊరుకున్నా. ఇంకా అలా 1 డే అయిపోయింది. 1 డే అయిపోయినాక కూడా వాళ్ళు మళ్ళీ నాకు అసలు ఏ రెస్పాన్స్ లేదు, మెసేజ్ లేదు, ఏం లేదు. ఇంకా నేను మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మెసేజ్ చేశాను. అసలు వాళ్ళ దగ్గర నుంచి రెస్పాండ్ లేదు, అసలు మెసేజ్ లేదు, ఏం లేదు. అసలు ఏం చేయాలనో కూడా నాకు అర్థం కాలేదు. అలా వాట్సాప్ వాళ్ళకు కాల్స్ పర్మిషన్ లేనట్టుంది, ఓన్లీ వాట్సాప్ కాలే చేయాలి. అలా వాట్సాప్ కాల్ కూడా చాలా సార్లు చేసిన. అసలు ఎన్నిసార్లు చేసిందంటే అసలు ఇంకా అలా నేను పింగ్ చేస్తూ ఉంటే ఒక్కసారి రెస్పాండ్ అయినరు. మీ ఐడి పంపించమన్నారు. సరే నేను ఐడి పంపించినాక వాళ్ళు మళ్ళీ ఇంకా అంతే, ఇంకా ఆఫ్లైన్ అయిపోతారు. మళ్ళీ తర్వాత మనం అడిగిన వాటికి ఆన్సర్ చెప్పరు. అసలు నిజంగా చెప్తున్నానండి, ఇప్పుడు మీరు ఆన్లైన్లో పేమెంట్ తీసుకుంటారు, దానికి మీరు రెస్పాండ్ అవ్వడం బేసిక్ కదా. మీరు బేసిక్ థింగ్ కూడా మీరు కరెక్ట్గా చెయ్యకపోతే ఎట్లా? మీరు అట్లాంటప్పుడు అసలు ఆన్లైన్ ఆర్డర్సే తీసుకోవద్దు. మీ దగ్గర స్టాక్ లేనప్పుడు ఆన్లైన్ ఆర్డర్ ఎందుకు తీసుకుంటారు? ఓకే స్టాక్ అయిపోయిందని చెప్తున్నారు, మీరు అవుట్ ఆఫ్ స్టాక్ అని పెట్టొచ్చు కదా. ఆన్లైన్లో మీరు డబ్బులు సెండ్ చేసుకొని మేము మెసేజ్ చేస్తేనే అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్తే మీరు అసలు కస్టమర్స్ కి ఏం రెస్పెక్ట్ ఇస్తున్నారు? నాకైతే నిజంగా చెప్తున్నాను, అసలు ఎంత చిరాకు వచ్చిందంటే, అంటే మాకు కూడా పనులు ఉంటాయి కదా. ఇప్పుడు పనులు వదులుకొని వాళ్ళకి కాల్స్ చేస్తూ వాళ్ళకే మెసేజ్ చేసుకుంటూ కూర్చోలేం కదా. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా పనులు ఉంటాయో మనకు కూడా ఉంటాయి. ప్రతిసారి నేనే పింగ్ చేయాలి. అసలు ఎన్నిసార్లు కాల్ చేశానో నేను అది కూడా స్క్రీన్ రికార్డ్ చేశాను, నేను అది కూడా చూపిస్తాను మీకు. అసలు ఎన్ని కాల్స్, ఎన్ని మెసేజెస్, అసలు దేనికి అసలు వాళ్ళు రెస్పాండే లేదు. నాకు అసలు ఎంత చిరాకు వచ్చిందంటే అసలు ఎందుకు చేసినా నేను నిజంగా నాకు వాళ్ళు అరే
మరి యూట్యూబ్ లో వీడియోస్ పెడతారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు నాకు నిజంగా అర్థం కాలేదు. నిజంగా చెప్తున్నా, నాకైతే ఎంత చిరాకు వచ్చిందంటే అసలు ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇదే కాల్ చేస్తూ 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 ఉన్నా అసలు వాళ్ళు ఒక్కసారి కూడా అటెండ్ చేయలేదు. అది కూడా ఓన్లీ వాట్సాప్ కాలే. ఎన్ని మెసేజెస్ చేశానో నేను ఇంకా చిరాకు వచ్చి నేను లీగల్గా కూడా నేను యాక్షన్ తీసుకుంటా మీ పేజ్ మీద అని కూడా చెప్పిన. అయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి అసలు ఏం రెస్పాన్స్ లేదు. నేను వాళ్ళ వీడియోస్ కింద కూడా నేను పింగ్ చేశాను. నాకు చిరాకు వచ్చి నాకు అసలు ఆర్డర్ ఏమైంది, మీ దగ్గర నుంచి ఏం రెస్పాండ్ లేదు అని. వాళ్ళు అవి మొత్తం హైడ్ చేస్తున్నారు. ఇంకా నేను పెట్టగానే హైడ్ చేస్తున్నారు. ఓకే, మీకు వీడియోస్ చేయడానికి టైం ఉంటుంది, ఇవి హైడ్ చేయడానికి టైం ఉంటుంది, అట్లీస్ట్ ఆన్లైన్ పేమెంట్ చేసిన వాళ్ళకి రెస్పాండ్ అవడానికి టైం ఉండదా మీకు? నిజంగా చెప్తున్నా, ఈ ఆన్లైన్ చేసే బిజినెస్ వాళ్ళు మీరు డబ్బులు సెండ్ చేసుకున్నప్పుడు బేసిక్ థింగ్ ఫాలో అవ్వండి. కనీసం అట్లీస్ట్ డబ్బులు పంపించిన వాళ్ళకి మీరు రెస్పాండ్ అవ్వండి. ఓకే, మీకు మిస్టేక్స్ అందరికీ జరగాయని కాదు. ఓకే, మీకు స్టాక్ అయిపోతే సరే అయిపోయింది, మేము రీఫండ్ చేస్తామని చెప్పండి, చేయండి. లేదు, వాళ్ళను డబ్బులు సెండ్ చేసిన వాళ్ళని అట్లీస్ట్ ఒక కాల్ అటెండ్ చేయరు, మళ్ళీ మెసేజ్ చేస్తే దానికి రిప్లై చేయరు. అంటే ఎందుకు, అంటే వాళ్ళు ఏమనుకుంటారు అసలు కస్టమర్స్ని? అంటే అంత చిన్న చూపు ఎందుకు చెప్పండి? నాకైతే నిజంగా చెప్తున్నా, నాకైతే అస్సలు మంచిగా అనిపించలేదు. అరే, నా పనులు వదులుకొని నేను 24 hours వాళ్ళకి కాల్ చేసుకుంటూ మెసేజ్ చేసుకుంటూ కూర్చుంటాను చెప్పండి? నిజంగా చెప్తున్నా, నాకైతే ఇది ఒక పెద్ద వరస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు అంత పెద్ద పేజ్ అయి ఉండి కూడా వాళ్ళు ఇట్లా రెస్పాండ్ అయ్యిందంటే నాకైతే అసలు నిజంగా నేనే నమ్మలేకపోయినా. అసలు వాళ్ళ దగ్గర నుంచి ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే నాకైతే పెద్ద షాకింగ్ లాగానే అనిపించింది. అసలు వీళ్ళేంటి, అసలు ఇన్ని యూట్యూబ్లలో వీడియోలు పెడతారు, ఇంత స్టాక్ ఉంది అంత స్టాక్ ఉంది అని అంటే వీడియోలు పెడతారు. స్టాక్ వచ్చింది, ఈ స్టాక్ వచ్చింది, ఆ స్టాక్. వాళ్ళకి వీడియోలు పెట్టుకోవడానికి టైం ఉంటుంది, కానీ డబ్బులు సెండ్ చేసిన వాళ్ళకి మెసేజ్ చేయడానికి, వాళ్ళకి రెస్పాండ్ కావడానికి మాత్రం టైం ఉండదు. నేను మొత్తానికి ఇంకా కాల్ చేస్తుంటే వాళ్ళు అసలు ఏం రెస్పాండ్ లేదు, ఏమీ లేదు. అట్లా ఒక 1 week అయిపోయింది. ఇంకా నేను గూగుల్లో కూడా సెర్చ్ చేసిన ఏమైనా నెంబర్ దొరుకుతుందా అని. అక్కడ వాళ్ళ గూగుల్లో రివ్యూస్ చూస్తే మాత్రం నాకు ఇంకా భయమైంది. ఇంకా నా పైసలు ఇంకా అయిపోయినట్టే, ఇంకా రావు అనుకున్నాను. అక్కడ ఒక నెంబర్ దొరికింది. ఇంకా నెంబర్కి కాల్ చేసి మాట్లాడితే అప్పుడు వాళ్ళు మళ్ళీ అవునా మేడం అది ఇది అని ఏదో స్టోరీ చెప్పిండ్రు. మొత్తానికి నా డబ్బులు నాకు వేసిన రబ్బా. అసలు నాకు ఇంట్లో వాళ్ళతోనైతే ఎన్ని తిట్లు పడ్డాయో బాబోయ్. అనవసరంగా బుక్ చేసుకొని అసలు నేనైతే పెద్ద పెంట పెట్టుకున్నా అనిపించింది. అదేదో అంటారు కదా సామెత, గాలికో ఏదాన్ని తీసుకొచ్చుకొని ఎత్తికి తగిలించుకున్నట్టు అయిపోయింది నాకు. ఏదో నేను అంటే ట్రస్టెడ్ పేజ్ అనుకున్నా. నిజంగా నేను వాళ్ళ దగ్గర నుంచి ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే కామన్గా వాళ్ళు రెగ్యులర్గా వీడియోస్ పెడతా ఉంటారు కదా. ఓకే, ట్రస్టెడ్ పేజ్ కదా, ఇప్పుడు పబ్లిక్లో ఉన్నప్పుడు ఎవరు ఇట్లా చేస్తారని ఎవరు అనుకుంటారు చెప్పండి? నిజంగా నాకైతే అసలు ఎంత చిరాకు వచ్చిందంటే, అసలు ఎన్ని మెసేజెస్, ఎన్ని కాల్స్. నాకైతే ఒక్క టైంలో వాళ్ళ షాప్కి వెళ్ళాలి అనుకున్నా నేను. మా ఇంటి నుంచి వాళ్ళ షాప్కి 2 hours మాకు టైం పడుతుంది. నాకు చిన్నపిల్లలు ఉన్నారు, నేను వాళ్ళని వదిలేసి అంత టైం తీసుకొని నేను షాప్కి వెళ్ళి చేయాలంటే నాకు చాలా రిస్క్ కదా. నిజంగా నాకు ఇంత లోకల్ ఉన్న నేనే ఇలా ఆలోచిస్తే ఇంకా వేరే ఊర్ల నుంచి బుక్ చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏందో అనిపించింది నాకు. నిజంగా చెప్తున్నా, నాకైతే అసలు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నిజంగా. నేనైతే అంటే వాళ్ళ పేజ్ నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వాళ్ళ వీడియోస్ కూడా చూస్తాను, కానీ ఇట్లా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుందని మాత్రం చేయలేదు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీకు కొంచెమన్నా అవేర్నెస్ వస్తుంది కదా నెక్స్ట్ బుక్ చేసుకునే వాళ్ళకి. ఇంకా నేనైతే చెప్పాలనుకున్నది ఇదే, ఆన్లైన్లో బుక్ చేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. చాలా హెడేక్ ఉంటుంది మనకి, వాళ్ళు అస్సలు రెస్పాండ్ కారు. అమ్మో, చాలా అంటే చాలా హెడేక్ ఉంటుంది. ఇంకా ఇది నేను చెప్పేది మొత్తానికైతే. ఇంకా మీకు ఆ పేజ్తో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా అయినాయా కూడా ఒకసారి కామెంట్ చేయండి. నాకు వాళ్ళని బ్యాడ్ చేయాలి అని నా ఇంటెన్షన్ కాదు, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఆన్లైన్ బిజినెస్ చేస్తే అట్లీస్ట్ మీకు మనీ సెండ్ చేసిన వాళ్ళకి మంచిగా రెస్పాండ్ అవ్వండి. వాళ్ళకి ఇది సిచ్యువేషన్ అని మీరు చెప్పండి. చెప్తే అట్లీస్ట్ వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా. ఓకే, స్టాక్ లేదు, మీకు డబ్బులు రిఫండ్ చేస్తాము, ఏదో ఒకటి చెప్తే ఎవరికైనా ఓకే సరే అని అనిపిస్తుంది. మీరు ఏ రెస్పాండ్ లేకపోతే ఎంత చిరాకు వస్తుంది. డబ్బులు సెండ్ చేసి మళ్ళీ మీ వెనకాల ఎన్నిసార్లు నేను ఫోన్ చేస్తాను చెప్పండి? ఎవరికైనా ఇంత ఉంటుంది పేషెన్సీ. నాకైతే నిజంగా చెప్తున్నా, నాకు చాలా అంటే చాలా హెడేక్ వచ్చింది. మీరు ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళైతే అట్లీస్ట్ మీకు డబ్బులు సెండ్ చేసిన వాళ్ళకైనా కనీసం రెస్పాండ్ అవ్వండి. లేకపోతే అసలు మీరు అనుకోవచ్చు ఈ ఒక్క కస్టమర్ మాకు లేకపోతే పెద్ద నష్టం ఏం లేదు అని, అయి ఉండొచ్చు. బట్
మీకు ఇది ఒక్క కస్టమరే అని అనుకున్నా కానీ మీకు ఎంతో కొంత లాస్ అయితే ఉంటుంది కదా. ఇంకా అది ఏం చెప్పాలో నాకైతే అర్థమైతే లేదు. ఇంకా ఆన్లైన్లో తీసుకునే వాళ్ళైతే 1-2 సార్లు ఆలోచించండి. అబ్బా నిజంగా చెప్తున్నా, ట్రస్టెడ్ పేజ్ కొంతమంది చాలా కష్టపడతారు. ఎంత కష్టపడ్డా వాళ్ళకైతే అసలు రీచ్ ఉండదు. అట్లాంటి పేజ్లను ఎవ్వరు నమ్మరు. నాకు తెలిసి షాప్కి వెళ్ళి తీసుకోవడమే బెస్ట్ అండి బాబు ఈ తలనొప్పి కంటే. ఇది నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలి అని నేనైతే మీకు చెప్తున్నాను. ఇంకా కొంచెమన్నా ఒక ఐడియా వస్తుంది కదా. అందరూ అనుకుంటారు ఆన్లైన్లో వీళ్ళు వీడియోస్ చేస్తున్నారు ట్రస్టెడ్ పేజ్ అని. నేను కూడా అట్లనే బుక్ చేసుకున్నా, కానీ నాకైతే ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. అట్లా మీకు కావద్దని నేనైతే వీడియో చేస్తున్నాను, మీకు కొంచెమన్నా యూజ్ అవుతుందని. ఇంకా ఈ వీడియో గురించి నాలాగా మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తే కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.